హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శిరీష. ఈరోజు వీడియోలో నేను మెంతి ఆకుల్ని యూజ్ చేసే ఒక టేస్టీ అయిన పరోటా రెసిపీని చూపిస్తున్నాను. ఇది గుజరాతీ వాళ్ళు చాలా ఎక్కువగా చేసుకుంటారు. దీనిని వాళ్ళు మేథి తేప్లా అని అంటారు. ఈ మేథి తేప్లాలు లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటాయి. ఇవి 3-4 రోజుల వరకు నిలువ కూడా ఉంటాయి. చాలా సాఫ్ట్గా ఉండి ఎన్ని రోజులైనా కూడా అస్సలు పాడవవు. అందువల్ల ఇవి ట్రావెల్ ఫుడ్గా చాలా ఉపయోగపడతాయి. బయట ఫుడ్ పడని వాళ్ళు ఏదైనా ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు ఈ మేథి తేప్లాలు చేసుకొని వెళ్ళారంటే వారం రోజుల వరకు ఫ్రెష్గా పాడవకుండా ఉంటాయి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. దీనికోసం మనకి ముందుగా మెంతి ఆకుల్ని ఇలా తుంచుకొని వాటర్లో వేసుకొని చక్కగా 2-3 సార్లు కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఈ ఆకుల్ని నీళ్ళు లేకుండా చక్కగా డ్రై చేసుకొని సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత పిండి ఎలా కలుపుకుందామో ఇప్పుడు చూద్దాము. ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి వేసుకున్నాము. దీనిలో 1 కప్పు కట్ చేసుకున్న మెంతి ఆకులు వేసుకోవాలి. 1/2 కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/8 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/8 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ ఒకవేళ మీ దగ్గర మెజరింగ్ లేకపోతే చిటికెడు సుమారుగా వేసేసుకున్నా సరిపోతుందన్నమాట. చక్కగా ఇట్లా పిండంతా ముందు కలుపుకోవాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా మిక్స్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటూ పిండికి సరిపడిన కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ డౌ లాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ చపాతీల్లో మనం పెరుగు శనగపిండి యాడ్ చేయటం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా ఉండి ఎక్కువ రోజులు పాడవకుండా చాలా ఫ్రెష్గా నిల్వ ఉంటాయన్నమాట. పిండి మొత్తం చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి 20 నిమిషాల సేపు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. 20 నిమిషాలు అయిన తర్వాత ఈ పిండిని ఇలా చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఉంచుకోవాలి. చక్కగా ఇట్లా 2 చేతుల మధ్యలో బాల్స్ లాగా కొంచెం పిండిని ఒత్తుతూ రౌండ్గా ముద్దలు చేసి పెట్టుకోవాలి. మధ్యలో అవసరమైనప్పుడు ఇలా పొడిపిండి యూజ్ చేసుకుంటూ ఇలా బాల్స్ అన్ని తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాల్స్ని పొడిపిండిలో రోల్ చేసుకొని చపాతీ పీట మీద చక్కగా చపాతీలాగా ఒత్తుకోవాలి. అవసరమైనప్పుడు ఇలా పొడిపిండి యూజ్ చేసుకుంటూ చపాతీలు తయారు చేసుకోవాలి. చపాతీలు మీ ఇష్టాన్ని బట్టి కొంచెం తిక్గా కావాలన్నా చేసుకోవచ్చు, పలుచగా అయినా చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా చపాతీలు ఎలా తినడానికి ఇష్టపడతారో అలా తయారు చేసేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా పరాటాలు రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పెనం వేడి చేసుకొని ఆయిల్ వేసుకొని దాని మీద ఈ తయారు చేసుకున్న చపాతీలు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకొని రెండో వైపుకి తిప్పుకొని 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా కాల్ చేసుకున్నారంటే రెడీ అయిపోతుందన్నమాట మేథి పరాటా. దీన్నే మెంతి కూర చపాతీలు, మేథి పరాటా, మేథి తేప్లా ఏ పేరుతో పిలిచినా కానీ ఇవి తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారా ఎంతో టేస్టీ అయినా
సాఫ్టీగా ఉండే మేతి తేప్లాలు రెడీ అయిపోయినాయి. ఈ పరాటాలు తయారు చేయడానికి హోల్ వీట్ ఫ్లోర్ యూజ్ చేసాం కాబట్టి, మెంతి ఆకులు కూడా వేసాం కాబట్టి ఇవి హెల్త్కి కూడా చాలా మంచివి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. బ్రేక్ఫాస్ట్కి, లంచ్, డిన్నర్ ఇలా ఏ మీల్లో అయినా కూడా వీటిని తీసుకోవచ్చు. వీటిని ప్లెయిన్గా కర్డ్తో తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఏదన్నా రైతా లేకపోతే గ్రేవీ కర్రీ, ఇలా పికిల్ ఇలా దేంతో తిన్నా కూడా ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ టేస్టీ అయిన మేతి పరాటాలు మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చినాయో నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.